నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం ఉత్కంఠను రేకెత్తిస్తూ పొలిటికల్ హీట్ని కూడా తారాస్థాయికి చేరుస్తూ ఉన్నాయి. మరి తాజాగా అధికార పార్టీలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అక్కడ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకి దారితీస్తాయి, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, తాజాగా ఏపీ పాలిటిక్స్లో చూస్తే అనూహ్యమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన ఈరోజు ఆ పార్టీతో సంబంధాలు తెంచేసుకుని బయటకు వచ్చేసారు. ఆ పరిణామం చోటు చేసుకున్న 24 గంటల్లోపే షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపారు. ఇవి ఏ విధంగా చూడాలి? ఎందుకు అంటే ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వీడిన వాళ్ళు అందరూ కూడా ఇంతకాలం వాళ్ళు తిట్టిన, లేదంటే వాళ్ళు విమర్శించిన, ఆరోపణలు చేసిన తెలుగుదేశం వైపు, చంద్రబాబు గారి కుటుంబం వైపు వస్తున్న పరిణామం, అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం. ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అత్యంత కీలకంగా దోహదం చేసింది వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ అనేది 100% ఆయన ఎంచుకున్న సోషల్ మీడియా ప్రచారం. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం రకరకాల ప్రచారాలు, అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అత్యంత తక్కువ కాలంలో, అంటే ఆయనకి దక్కిన 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టారు, ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయగలిగారు, పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయించారు, రాజధాని నిర్మాణ దిశగా అడుగులు పడినాయి. అయినా సరే అక్కడ ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా రావడానికి కారణం ఏంటి? 100% ఈయన చేసిన అభివృద్ధి అనేది పాజిటివ్గా ఎక్కడ చర్చ జరగల. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి ప్రతి కథలకని, ప్రతి మాటని నెగిటివిటీ ఆపాదించే దిశగానే విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి అత్యంత కీలకంగా దోహదం చేసింది ప్రశాంత్ కిషోర్. చంద్రబాబు నాయుడు గారి స్థాయిని తక్కువ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని పెంచుతూ ఆయన చేసిన ప్రచార పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో కల్పించబడ్డ హై ఎక్స్పెక్టేషన్ నేపథ్యంలో, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన పర్సనాలిటీకి ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు కట్టబెట్టే దిశగా అడుగులేశారు. అంతటి మెజార్టీ కట్టబెట్టారు. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు దూరం జరిగాడు అంటే, ప్రశాంత్ కిషోరు ఒక సర్వీస్ ప్రొవైడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే తన క్లయింట్గా ఎంపిక చేసుకొని ఆయనకు సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ప్రశాంత్ కిషోరు దూరం జరగడంలో ఇవాళ వైసీపీ పార్టీ ప్రశాంత్ కిషోర్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో తను సమావేశం అయ్యాడో అక్కడి నుంచి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కోవర్టు, వెన్నుపోటుదారుడు అని చెప్పని, డెకాయిట్ అంటూ ఇవాళ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరిని వెన్నుపోటు పొడిచారు? ఇవాళ ప్రశాంత్ కిషోర్ని వైసీపీ పార్టీ ప్లేనరీలో మన వ్యూహకర్తగా పనిచేయబోతున్నాడు అని చెప్పి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన నుంచి దూరం ఎందుకు జరిగాడు? దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి? ఇక్కడ ఎక్కడ వైసీపీ పార్టీలో తమ లోపాలని సరిచేసుకునే ప్రయత్నం జరగదు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననం, ఎదుటి వాళ్ళ మీద దాడి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పలసం చేయటం, వాళ్ళు అమ్ముడుపోయిన వ్యక్తులుగా చిత్రీకరించడం, తమ లోపాలేంటి, ఎందుకు మన నుంచి దూరం జరుగుతున్నారనే పునఃసమీక్ష ఆ పార్టీలో ఉండదు, అసలు ఆ నాయకుల్లో ఉండదు. ఇవాళ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన మెకానిజం మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా హైజాక్ చేయించి ప్రశాంత్ కిషోర్ని సైన్యం లేని వ్యక్తిగా మిగల్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. పర్యవసానం ప్రశాంత్ కిషోర్కి కూడా నేను ఒక గుణపాఠం చెప్పి తీరాలి ఇతనికి నా వల్ల జరిగిన మేలుకి ఇతను నాకు రిటర్న్ గిఫ్ట్గా నాకు కీడు చేస్తున్నాడు, పైగా ఇతను ఎంచుకుంటున్న పాలనా విధానాలు, ఈ వ్యక్తిని నేను ఈ స్థానంలో కూర్చోబెట్టింది, నాకే ఇటువంటి పనులు చేసినప్పుడు 5 కోట్ల మంది ప్రజలకి ఎటువంటి పరిపాలన అందిస్తున్నాడు, రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పని, అంటే ఇక్కడ స్వయంగా ప్రశాంత్ కిషోర్కి ఆ గుణపాఠం జగన్మోహన్ రెడ్డి వల్ల నేర్పిన తర్వాత అప్పుడు రిలీజ్ అయ్యాడు ప్రశాంత్ కిషోర్ కూడా. ఆ రిలీజ్ అయిన పశ్చాత్తాపంతో ఏంటంటే, ఇతన్ని పాలకుడిగా కొనసాగించకూడదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అభివృద్ధి కాముకుడిని ఓడించి ఇతను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రవేశాన్ని వాళ్ళ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది. దీన్ని చక్కదిద్దడానికి నా వంతు ఉడతా భక్తిగా నేను చేసే సహాయం నేను చేయాలి
అని చెప్పని రియలైజేషన్ తోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తున్నాడు అతను. మనకి ఒక సామెత ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి పశ్చాత్తాపంతో కాశీయాత్రకి వెళ్ళిందంట. అట్లాగే 100కి 100 పాళ్ళు ఒక విధ్వంసకర వినాశకర రాజకీయ వ్యూహాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన ప్రశాంత్ కిషోర్ అంతిమంగా అతనికి ఎటువంటి వ్యక్తిగత అనుభవాలన్నా ఎదురు కానీ ఇవాళ ఒక రియలైజేషన్ తోటి అతను చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరుతున్నాడు. ఆ చేరిన పర్యవసానం రేపు తెలుగుదేశం పార్టీ అతను ఉపయోగపెట్టుకోదా, అతను సర్వీసెస్ తీసుకుంటుందా లేదా, లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎటువంటి విధ్వంసకర ప్రచారాలు అతను చేశాడు అదే వ్యూహాలు తెలుగుదేశం పార్టీ అడాప్ట్ చేసుకుంటుందా అంటే ఏ స్టేజ్లో కూడా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అది కాదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో రాజకీయాలు చేశారు. ఎక్కడైనా తప్పు చేస్తే ఏదో ఒక స్టేజ్లో ప్రజలకు జవాబుదారీ చెప్పుకోవాలి అనే బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన వైపు నుంచి ఎప్పుడూ ఎటువంటి స్టేజ్లో కూడా ఇటువంటి విధ్వంసకర నిర్ణయాలు జరగవు, అటువంటి విధ్వంసకర ఆలోచన దిశగా ఆయన రాజకీయాలు నడపరు. సరే, ఇక్కడే ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ గురించి ఆ ఎపిసోడ్ చెప్పారు, కానీ షర్మిలది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఆవిడ అన్న వదిలిన బాణంగా రాష్ట్రమంతా తిరుగుతూ లోకేష్ గారి వ్యక్తిత్వ హననాన్ని కూడా చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ ఈ రోజున ఆవిడ ఆ అన్న కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత లోకేష్ గారికి ఇచ్చినట్లుగా క్రిస్మస్ కానుకలు ఒక సోదర భావంతో పంపించినట్లుగానే మనం చూడాలి. ఆ పంపించిన పరిణామాన్ని కూడా చర్చల్లో చూస్తే ఈ రోజున తెలుగుదేశం వైపుకి అన్నదానికంటే కూడా చంద్రబాబు గారి కుటుంబం వైపు, ఇప్పుడు వరకు వైఎస్ కుటుంబం అంటే చంద్రబాబు కుటుంబం, ఈ రెండింటికి మధ్య శత్రుత్వం ఉంది అనేటువంటి పిక్చరైజేషన్ జగన్ నుంచి చూసాము. అలాంటి తరుణంలో షర్మిల గారు పంపించడం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ఆవిడ మీద కూడా ఇప్పుడు ఇదే రకమైనటువంటి ట్రోలింగ్, ముఖ్యంగా చూస్తే షర్మిల గారిని ఒక రాక్షసి శూర్పణఖ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తున్నారు. అందుకని ఏ విధంగా చూడొచ్చు అసలు ఈ పరిణామాన్ని? అంటే ఇక్కడ వాళ్ళు మరి తెలిసి ట్రోలింగ్ చేశారో తెలియక ట్రోలింగ్ చేశారో, తెలిసి ఆ పేరు పెట్టారో తెలియక ఆ పేరు పెట్టారో, కానీ ఇవాళ శూర్పణఖతో పోల్చడం ద్వారా, శూర్పణఖ ఎవరు? రావణాసురుడి చెల్లెలు. ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రావణాసురుడితోటి సమానంగా అడ్మిట్ అవుతున్నట్టేనా వైసీపీ సోషల్ మీడియా? వాళ్ళ కాళ్ళే అంటే రాక్షసాధినేతగా ఉన్న రాక్షస గణాలకి నాయకుడిగా ఉండి లంకను పరిపాలించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరించదలుచుకున్నారా? ఆయనతో సమానంగా అడ్మిట్ కాదలుచుకున్నారా? మరి అది కొన్ని సందర్భాల్లో ఆ పోలికలు పెట్టేటప్పుడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండి ఆ రకంగా పోలుస్తారో లేదో తెలీదు, వాళ్ళ నాయకుడిని స్థాయిని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. అంటే ఒక్కోసారి తెలియకుండానే భావావేశంలో నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇవాళ షర్మిల గారు అంశం ప్రస్తావించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా షర్మిల గారు రుణం తీర్చుకోలేడు. ఇవాళ షర్మిల గారు ఆయన్ని కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపించింది అని అంటే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధం. అది ఎందుకంటున్నారంటే అంత బలంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం, లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి షర్మిల అనే ఒక కూతురు ఉందనేది ప్రపంచానికి తెలుసు తప్ప బయట సమాజంలో ఆ అమ్మాయి ఎట్లుంటుందో కూడా చాలామందికి తెలియదు, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొద్దిమందికి తప్పిస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత, ఆయన అరెస్ట్ అయిన తర్వాత, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా పోరాటతత్వం ప్రదర్శించి ఒక మొండిగా కసిగా ఆ పార్టీని నిలబెట్టిన ఏకైక నాయకురాలు షర్మిల. అసలు లేకపోతే ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లో ఆయన ఉప ఎన్నికల్లో ఆయన వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఉండగా ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే, అరెస్ట్ కూడా ఏ సందర్భంలో అరెస్ట్ అయ్యాడు? వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకి సమకూర్చుకున్నాడు, అవినీతికి పాల్పడ్డాడు, క్విడ్ ప్రోకో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచేశాడు అన్న ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సందర్భంగా అసలు ఈ పార్టీకి ఇక భవిష్యత్తు ఉంటుందా, మనుగడ సాగిస్తుందా అనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులకి మీరు మనోధైర్యం కోల్పోవద్దు, ఆ అన్న సంధించిన బాణంగా నేనున్నా అని చెప్పని అండగా నిలబడి, మొగాళ్ళు కూడా అంత సాహసం చేయరు, 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది ఆ అమ్మాయి. తన మోకాలకు ఆపరేషన్ చేశారు ఆ పాదయాత్ర సందర్భంగా. అయినా సరే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ యాత్ర కొనసాగించింది. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అతను బయటకు వచ్చే నాటికి ఆ పార్టీని సజీవంగా నిలబెట్టి ఈ మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని మొండిగా పోరాట పటిమ కలిగిన నాయకురాలుగా షర్మిల ఆ పార్టీని బతికించింది ఆమె.
అటువంటి ఆమెకి ఈయన న్యాయం చేశాడు. 2004లో పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2014లో 2019లో అధికారం చేపట్టింది. 2014లో కూడా ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు అమ్మాయి నిర్వహించింది. పార్టీలో ఏం ప్రయారిటీ ఇచ్చాడు? ఏమన్నా కనీసం అంతటి త్యాగం చేసిన ఆడపిల్లకి గుర్తింపు ఇచ్చాడా? పార్టీలో నిలువున వెన్నుపోటు పొడిచాడు ఈయన. వాడుకొని వదిలేశాడు సొంత చెల్లెల మీద కనీసం మాత్రం కన్సర్న్ లేని ఆయన రేపు సమాజానికి మేలు చేస్తాడా? ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పాదయాత్ర సందర్భంగా తలలు నిమిరి ముద్దులు పెట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఇవాళ ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇవాళ సమాజం అర్థం చేసుకోవట్లేదా? ఒక పక్క సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి దారుణంగా హత్య జరిగితే ఆ హత్య కేసులో సూత్రధారులు వీళ్ళు, పాతదారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కేసులో తన సొంత చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు. ఆమె గురించి వాళ్ళ సొంత మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. సొంత చెల్లెల్ని ఇవాళ ఎవరు ఈ శూర్పణఖ అని ఈ విమర్శించే వాళ్ళకి ఆ నైతికత ఉందా? అసలు అర్హత ఉందా? అసలు ఆ అమ్మాయి లేకపోతే అసలు ఆ పార్టీ బతికుండేదే? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి స్థానానికి ఎదగడానికి ఆస్కారం ఉండేదా? ఆ పార్టీ బతికిందే ఆమె త్యాగం వల్ల. ఇవాళ వాళ్ళు ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు. ఎందుకు దూరం జరిగింది? దూరం ఆమె జరిగిందా? దూరం చేశారా ఆమెని? ఆమె అన్న పట్ల అవ్యాజాన్ని ప్రేమ కనపరిచింది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే నారా లోకేష్ని టార్గెట్ చేసి బై బై పప్పు అని చెప్పని కామెంట్ చేసింది. ఒక రోజున మంగళగిరిలో ప్రచారం చేసింది. అటువంటి ఆమె వాళ్ళ నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది అని అంటే ఎందుకు పంపించింది? ఆమె కూడా ఇందాక ప్రశాంత్ కిషోర్ విషయం లాగానే ఆమె కూడా రిలీజ్ అయింది. ఎవరేంటి పాలు నీళ్ళు ఆ మధ్య గ్యాప్ అర్థం చేసుకుంది ఆమె. సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వాస్తవాన్ని రిలీజ్ అయింది ఆమె. రిలీజ్ అయింది కాబట్టి నేను నమ్మి అండగా నిలబడ్డ నా తోడబుట్టిన అన్న నా పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శించాడు, ఎందుకు నేను వీళ్ళ పట్ల శత్రుభావం ప్రదర్శించాలి? వాళ్ళకి నాకేమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? రాజకీయపరమైన పోటాపోటీ తత్వం ఏమైనా ఉందా? ఇవాళ నేను పోరాడిన దాని ఫలితం నా అన్న అనుభవిస్తున్నాడు. కానీ నా అన్న నా పట్ల ఈ విధమైన వైఖరి ప్రదర్శించాడు, ఇంత అవమానకరంగా నన్ను ట్రీట్ చేశాడు. ఇటువంటి సందర్భంలో నా అన్న పట్ల లాయల్టీ ఎందుకు ప్రదర్శించాలి నేను? దానికన్నా అన్యాయంగా నేను వాళ్ళని కామెంట్ చేస్తున్నా, దాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఆమె భావించింది. కాబట్టి నారా లోకేష్కి ఆమె తన సంస్కారాన్ని ప్రదర్శిస్తా పండగ సందర్భంగా తనకంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు చిన్నాడు తనకు గిఫ్ట్ పంపించడం జరిగింది. దానికి స్పందిస్తూ నారా లోకేష్ కూడా ఆ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా తను కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారు సమాజానికి తనకు తాను రుజువు చేసుకున్నాడు. ఇవాళ తనకు మానవ సంబంధాల పట్ల విలువ లేదు, కుటుంబ సంబంధాల పట్ల విలువ లేదు, తనకి మేలు చేసిన వాళ్ళ పట్ల తిరిగి ఆ మేలుకి బదులు తీర్చుకునే కృతజ్ఞత చూపించగలిగే నైజం ఆయనకి లేదు. తనకి మేలు చేసిన వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వ్యవహారం ఇవాళ వీళ్ళిద్దరి విషయంలో రుజువు అవుతుంది ఇక్కడ. కాబట్టి 100% నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అంటుంటారు ఆ పార్టీ వాళ్ళందరూ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెన్నుపోటుకు గురైన 2 వ్యక్తులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఆయన గెలుపుకి అత్యంత కీలకంగా దోహదం చేసిన వాళ్ళు, ఒకరు శర్మ గారు, 2 ప్రశాంత్ కిషోర్. వాళ్ళిద్దరు రూపంలో ఇవాళ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎక్స్పోజ్ అయింది. ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళని ఎంతన్నా ట్రోల్ చేయని, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇది అని చెప్పని సమాజం ముందు నగ్నంగా నిలబెట్టారు వీళ్ళిద్దరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని పశ్చాత్తాపంతో ఈ రోజున ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కావచ్చు, షర్మిల కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు తెంచుకుని బయటకు వచ్చేసినట్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి అయితే అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెకాయిట్ పాలిటిక్స్ చేస్తాడు అనేటువంటిది, ఆయనకు ఉండేటువంటి అహంకార ధోరణి కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమవుతా ఉంది. ఏదైతే బయటకి ఆయన్ని విడిచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా తన చేతిలో అధికారం ఉందనో లేదంటే సోషల్ మీడియా ఉందనో వాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటే జగన్మోహన్ రెడ్డి ఎంత నియంతృత్వ వ్యక్తిత్వం కలిగిన వాడో కూడా అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.